హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే టాపిక్ వచ్చేసి సిఎస్ఎస్ ప్యాడింగ్. అసలు ప్యాడింగ్ ఎలా ఉంటుంది, ఎలా చేయాలి అనేది చూద్దాం. ఓకేనా? మ్మ్. సో సిఎస్ఎస్ ప్యాడింగ్ యొక్క ప్రాపర్టీస్ చూద్దాం, ఏమేమి ఉంటాయి అనేది చూద్దాం ఇప్పుడు. ఓకేనా? సో ప్యాడింగ్ టాప్ ఉంటుంది, రైట్, బాటము, లెఫ్ట్. ఇది టాప్, రైట్, బాటము, లెఫ్ట్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? టాప్, రైట్, బాటము, లెఫ్ట్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్. ఓకే. సో ఇది ఒక బాక్స్. సో డివ్ అనుకుందాం దీన్ని. దీన్ని ఒక డివ్ అంటే ఒక సెక్షన్ అని అర్థం. మీకు ఇప్పుడు నేర్పిస్తాను, ఇప్పుడు వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఈ గ్యాప్ ఉంది కదా, దీన్ని ప్యాడింగ్ అంటారు. అర్థమైందా? అంటే లోపల ఉండే స్పేస్ని ప్యాడింగ్ అంటారు. బయట ఉంటే మార్జిన్ అంటారు, అది నెక్స్ట్ క్లాస్లో వస్తుంది. ఇది మాత్రం ప్యాడింగ్ అంటారు. అర్థమైందా? సో ఆ గ్యాప్ని ప్యాడింగ్ అంటారు. ఇక్కడ ఈ గ్యాప్ ఉంది కదా, సో ఈ గ్యాప్ని ప్యాడింగ్ అంటారు. ఓకే. ప్యాడింగ్ టాపు, రైట్, బాటము, లెఫ్ట్ 10 పిక్సెల్ ఇచ్చాం. ఓకేనా? డిఫరెంట్ డిఫరెంట్ కూడా ఇవ్వచ్చు, బట్ దీని గురించి చెప్తాను. ఓకే. సో 10 పిక్సెల్ అనుకున్నాం. ఓకేనా? ప్యాడింగ్ టాప్, రైట్ ఇవన్నీ. సో అంతా సేమ్ వచ్చేస్తుంది. సో డిఫరెంట్ ఏమి ఉండదు అనమాట. ఎందుకంటే 10 ఇక్కడ నుంచి ఇక్కడ 10, ఇక్కడ నుంచి ఇక్కడ 10, ఇక్కడ నుంచి ఇక్కడ 10, ఇక్కడ అంతా ఒకటే కాబట్టి అదే అనమాట. ఓకే. సో సిఎస్ఎస్ ప్యాడింగ్కి షార్ట్ హ్యాండ్ కూడా ఒకటి ఉందాం. ఓకేనా? అది ఏమనేది చెప్తాం. ఓకే. సో సిఎస్ఎస్ ప్యాడింగ్ షార్ట్ హ్యాండ్ ఎలా చేయాలి అంటే, ప్యాడింగ్ 10 పిక్సెల్ ఒకసారి ఇస్తే చాలు. సో ఇది సిఎస్ఎస్ ప్యాడింగ్. ఓకే. టాపు, రైట్, బాటము, లెఫ్ట్ ఇదంతా కలిపి ఒక లైన్లో రాసేస్తాం. అది కోడింగ్లో ఎలా ఉందో చూద్దాం. సో విజువల్ స్టూడియో కోడ్ ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ ఓపెన్ విత్ కోడ్, ఇక్కడ ప్లస్ బటన్, సిఎస్ఎస్ ప్యాడింగ్. సో ఇక్కడ ప్యాడింగ్ డాట్ హెచ్టిఎంఎల్. ఓకే. సో సిఎస్ఎస్ ప్యాడింగ్. సో ఇక్కడ వచ్చేసి H1 ఇస్తాను. H1 ప్రేమ్ కుమార్ సిఎస్ఎస్ ప్యాడ్. ఓకే. ఇప్పుడు దీనికి ఒక డివ్ ఇస్తాం. సో డివ్ 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 వచ్చేస్తున్నాను. సో డివ్లో నేను పి ఇస్తున్నాను. లేదనుకోండి, సో డైరెక్ట్గా నేను మ్యాటర్ ఇచ్చేస్తాను ద్వారా. ఓకే. ఇప్పుడు ఈ డివ్కి నేను క్లాస్ ఇస్తున్నాను. క్లాస్కి క్లాస్ ఏమి ఇస్తాము? టెస్ట్ అని ఇస్తాను. జస్ట్ టెస్ట్ మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. నేనైతే టెస్ట్ అని పేరు పెట్టుకున్నాను. మీరు ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. టెస్ట్ కాకుండా నా పేరే పెడతాం, ప్రేమ్ అని పెడతాం. సో ప్రేమ్. ఓకేనా? ఇప్పుడు క్లాస్కి ఏమి కండిషను? డాటా హ్యాష్. సో మనం ఈ ప్రీవియస్గా ఒకటి చెప్పాను మీకు ఈ క్లాస్లో. సో ఐడి వస్తే హ్యాష్, క్లాస్ వస్తే డాట్. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నేను టెస్ట్కి ఇస్తున్నాను. సో క్లాస్ అంటే ఏమి? డాట్ డాట్ టీఎక్స్టీ. సో నేను అది చేసే ముందు ఫస్ట్ స్టైల్ అనే ట్యాగ్ ఇవ్వాలి కదా, దాంట్లోనే కదా రాయాల్సింది మనం. ఓకేనా? డాట్ ఎస్టీ టెస్ట్. సో టెస్ట్ కాదు, ఇక్కడ ఇచ్చింది ప్రేమ్ అని ఇచ్చాను. సో ప్రేమ్. ఓకేనా? ఇప్పుడు దీనికి బార్డర్ ఇవ్వాలి. బార్డర్ 2 పిక్సెల్ సాలిడ్ రెడ్ వచ్చిందా? ఇప్పుడు దీన్ని ఆన్లైన్లో చూద్దాం. గో లైవ్. వచ్చేసిందే.
సో ఇక్కడ మధ్యలో ఏ గ్యాప్ లేదు, మీరు గమనిస్తే మొత్తం అటాచ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ప్యాడింగ్ ఇచ్చింది. సో నేను ప్యాడింగ్ ఇస్తాను. మామూలుగా ప్యాడింగ్ ప్యాడింగ్ అని ఇచ్చి 10 పిక్సెల్ ఇస్తాను. 10 పిక్సెల్ ఇచ్చేస్తాను. ఓకేనా. 10 పిక్సెల్ అంటే టోటల్ అనమాట. ఇక్కడ నుంచి కావాలంటే 30 పిక్సెల్ ఇస్తాను. 30 పిక్సెల్ ఇస్తే మీకు ఐడియా వస్తుంది. గ్యాప్ వచ్చిందా. సో ఇక్కడ 30 ఉంటుంది, ఇక్కడ 30 ఉంటుంది, ఇక్కడ 30 ఉంటుంది. అలా కాకుండా మనం డిఫరెంట్ డిఫరెంట్ ఇవ్వాలి అనుకుందాం అనుకో. సో మనం డిఫరెంట్ డిఫరెంట్ ఇవ్వాలి అనుకుంటే అప్పుడు మనం దీన్ని షార్ట్ హ్యాండ్ అంటారు. మామూలుగా అయితే మనం ఏం చేయాలి, టాప్ అని ఇచ్చేసి ఒక 20 పిక్సెల్స్ అని ఇవ్వాలి. తర్వాత ప్యాడింగ్ లెఫ్ట్ ఒక 20. సో చూడండి, సో టాప్ వచ్చేసింది, లెఫ్ట్ వచ్చేసింది. సో బాటము రైట్ రాలే. ఓకేనా, అది అనమాట. సో దీనికి షార్ట్ హ్యాండ్ వచ్చేసి ఏది, జస్ట్ ప్యాడింగ్ అని ఇస్తాము. సో ప్యాడింగ్ ఇచ్చి ఇక్కడ ఇప్పుడు 10 పిక్సెల్, 20 పిక్సెల్, 30 పిక్సెల్, 40 పిక్సెల్. సో మీరు గుర్తుపెట్టుకోండి, నేను ఇందాక చెప్పాను కదా క్లాక్ వైజ్ డైరెక్షన్ అనేది. సో 10 పిక్సెల్ అంటే టాప్, 20 అంటే రైట్, 30 అంటే బాటమ్, 40 అంటే లెఫ్ట్. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. సో దీన్ని షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ అంటారు. చూద్దాం వచ్చిందే. సో 10, 20, 30, 40 అర్థమైంది కదా. సో అది ప్యాడింగ్ అనమాట. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్. క్లాస్ అనేది చాలా యూజ్ అవుతుంది. క్లాస్ మీరు బాగా నేర్చుకోండి. ఓకే, ఇక్కడ క్లోజ్ చేయలేదు. సో క్లోజ్ చేయలేదు. ఓకే, అర్థమైందా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ subscribe.